శైలజ గారు, సార్ ఎన్నో మెసేజ్ నుంచి ఎన్నో మెసేజ్ మార్నింగ్ 74 దగ్గర స్టార్ట్ చేశాను సార్. 78 దాకా చదివాను సార్. సౌండ్ ఆఫ్ లాఫ్టర్ కూడా ఉంది కదా. ఉంది సార్. స్టార్ట్ చేశాను. నిన్న మోక్ష అండ్ ముక్తి తోటి అయిపోయింది. అవును సార్. 74 నుంచి 78 వరకు అండి. అవును సార్. నవీన్ గారు. ఓకే సార్. ఓకే. హాయిగా అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవోన్నే డెలాఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. నవ్వు యొక్క ధ్వని. అక్టోబర్ 11, 2004. 74వ సందేశం. సమయం రాత్రి 9:42. అమెనాయ్, నీ నవ్వును నేను ప్రేమిస్తాను. మా అబ్బాయి కూడా. నవ్వు అంటే చలనంలో ఉన్న కుండలిని. ఆహా, నా బిడ్డల నవ్వును నేను ప్రేమిస్తాను. కొంతమంది మరిచిపోయారు. నా అభిరుచికి వారు మరీ గంభీరమైన వారు. అతి ఆధ్యాత్మిక గంభీర్యం, అతి నిమగ్నత, అతిగా సరైన వారు. సత్యాన్ని అతిగా స్వంతం చేసుకోవడం చేస్తారు. మధురమైన నవ్వుకు మరియు బ్రహ్మానందానికి స్వల్ప సమయం వారు విడిచిపెడతారు. జ్ఞానోదయం పొందిన వారు నవ్వడం మరియు సృష్టి యొక్క సంపూర్ణత్వాన్ని వేడుక చేసుకోవడం ఆపకూడదు. నవ్వు స్వస్థత పరుస్తుంది, పునః ప్రారంభిస్తుంది. నా బిడ్డలారా, వృద్ధులుగా మారకండి. ఎక్కువ నవ్వండి, ఎక్కువ ప్రేమించండి, ఎక్కువ శ్వాసించండి మరియు మీ మధుర బ్రహ్మానందాన్ని అందరితోనూ పంచుకోండి. నవ్వు అనేది దైవాల నుంచి వచ్చిన ఆహారం. బాబాజీ నాగరాజ్. Humble pranamas to our beloved Babaji and to you all. The Sound of Laughter, October 11, 2004. Message 74, 9:42 p.m. Aminai, I love your laughter. My boy does too. Laughter is Kundalini in motion. I love the laughter of my children.
Some have forgotten. They are too serious for my taste, too spiritually serious, too busy, too right, too owning of the truth. They leave little time for sweet laughter and bliss. The enlightened ones should not stop laughing and celebrating the perfection of creation. Laughter heals, renews, rejuvenates. My children, do not grow old. Laugh more, love more, breathe more, and share thy sweet bliss with all. Laughter is the food from the gods. Babaji Nagaraj. సచేతనమైన జీవులందరికీ నిత్యమైన నిర్వాణం. అక్టోబర్ 11, 2004, 75వ సందేశం. ఇక అమెనాయి మనం కొనసాగించాలి. నీ హృదయం అధికంగా మరియు అధికానికి సైతం అతీతంగా విచ్చుకుంది. అధికంలో ఎల్లప్పుడూ అతీతమైనది ఉంటుంది. అది ఇంద్రియ జ్ఞానం లేనిది, రుచి లేనిది, మరి అయినా గాని ఉత్కృష్టమైన అనుభవం. ఆహా, ఆ ఉత్కృష్టతే నిర్వాణం యొక్క నిత్యమైన అనుభవం. ఇక నిర్వాణం కేవలం కొద్దిమంది కోసమేనా? కాదు. నిర్వాణం సమృద్ధి అయినది మరియు దానిని అనుభవించడాన్ని ఎంచుకున్న వారందరి చేత అనుభవింపబడడానికి అది సిద్ధంగా ఉంది. ఇది నా కోరిక. ఇది బాబాజీ యొక్క ఆకాంక్ష. సచేతనమైన జీవులందరికీ నిత్య నిర్వాణాన్ని నేను చూస్తున్నాను మరియు ఊహిస్తున్నాను. వినమ్రత, నవ్వు, కరుణ మరియు ఆనందం ద్వారా ఈ కోరికను సాకారం చేయడానికి నా బిడ్డలు సహాయం చేస్తారు. మరియు ఇంకా ఎక్కువగా పవిత్రమైన శ్వాస ద్వారా, నాగుపాము యొక్క శ్వాస. శ్వాసించండి, శ్వాసించండి. ఉచ్ఛ్వాస. నిలిపి ఉంచండి. నిశ్వాస. నిలిపి ఉంచండి. శ్వాసించండి. మరియు సందేశమై ఉండండి. బాబాజీ నాగరాజ్. సుధా నేను చదువుతాను. Constant nirvana for all sentient beings. October 11, 2004. Message 75. Now, daughter, we must continue. Your heart has burst open more, and even beyond this, beyond the more. There is always a beyond in the more. It is a senseless, tasteless, and yet sublime experience. Aha! The sublime is the constant experience of nirvana. Now, is nirvana only for a few? Of course not. Nirvana is abundant, and it is ready to be experienced by all who choose to experience it. This is my wish. This is Babaji's longing. I see and I visualize the constant
nirvana for all sentient beings. My children will help to manifest the wish through humbleness, laughter, compassion, and joy, and even more through the sacred breath, the breath of the cobra. Shh. Breathe. అందరూ ఒకసారి శ్వాసించండి. బ్రీత్. మళ్ళీ శ్వాసను తీసుకోండి. తీసుకుని కొంతసేపు అలాగే బంధించండి. తీసుకున్న శ్వాసని మీలోనే ఉంచుకొని కొద్దిసేపు ఉండండి. ఎక్స్హేల్. గాలిని సంపూర్ణంగా వదిలేయండి. అంటే పొట్టలోంచి ఇంకా గాలి లేనంత వరకు గాలిని బయటికి పంపించి కొద్దిసేపు అలాగే గాలి లేని పూర్తిగా గాలి లేకుండా ఉండండి. మళ్ళీ గాలి ఇంకా దీనికన్నా ఎక్కువ తీసుకోలేను అన్నంతగా నెమ్మదిగా రిలాక్స్డ్గా గాలి తీసుకోండి. బిగించండి గాలిని. వదిలేయండి. ఏమాత్రం గాలిని లోపల ఉంచుకోకుండా వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు అలా ఉండండి. ఇప్పుడు నార్మల్ బ్రీత్, సాధారణమైన బ్రీతింగ్ కంటిన్యూ చేయండి. బ్రీత్ అండ్ బీ ది మెసేజ్. శ్వాసించండి. ఈ సందేశం మీరే అవ్వండి. బాబాజీ నాగరాజ్. నెక్స్ట్ మెసేజ్ నవీన్ గారు. నివృత్తి. మూలం వద్దకు తిరిగి వచ్చే వ్యావర్తనం. అక్టోబర్ 12, 2004. 76వ సందేశం. సమయం రాత్రి 7:49. శుభ సాయంత్రం బిడ్డ. శక్యమైన నాయకత్వం కోసం రాజకీయాలలో చర్చ కొనసాగుతూనే ఉన్నట్లు తాము టీవీలో చూస్తున్నది వాస్తవం అని విశ్వసించడాన్ని ఎంచుకున్న అనేకులకు మాయ తీవ్రమవుతుంది. బిడ్డలారా, నేను మీకు చెబుతున్నాను, ఉత్కృష్టమైన వాస్తవం నివృత్తిని కోరుతుంది. ప్రస్తుతం యొక్క మూలం వద్దకే అందరూ తిరిగి రావాలి. తిరిగి వచ్చే వ్యావర్తనం అందరికీ సాధ్యమే. మనం శ్వాసిస్తూ ఉండగా అది జరుగుతోంది. వికసించడం, కలుపుకోవడం అన్నీ కలిసి ఉంటాయి. ఏది వదిలివేయబడదు. నేను మీ అందరికీ చెబుతున్నాను. గరుడ పక్షి స్వేచ్ఛగా పైకెగురుతుంది. ఎలుగుబంటి అందరినీ ప్రేమతో సంరక్షిస్తుంది. ఇవి కేవలం చిహ్నాలు. కానీ జిత్తులమారి ఎల్లప్పుడూ మాయకు అత్యంత దగ్గరగా కాళ్ల కింది చాపను లాగేందుకు సిద్ధంగా ఉంటాడు. కాంతి యొక్క బిడ్డలారా, ఇప్పుడు మేలుకోండి. అనేక మందికి వారి అత్యుత్తమ మానవ శక్యతకు మార్గం చూపే మీరు ప్రస్తుతం యొక్క మూలం వద్దకు తిరిగి రావటానికి, మీరు సేవకు, క్రీడకు, ఆనందానికి మరియు ప్రేమకు సంపూర్ణంగా అధీనులవ్వడం అవసరం అని గుర్తుంచుకోండి. అవును, ప్రత్యేకించి ప్రేమకు. బాబాజీ నాగరాజ్.
Nivritti. He returning involution back to the source. October 12, 2004. Message 76. 7:49 p.m. Good evening, child. As the debate goes on in politics for possible leadership, the Maya intensifies for many who choose to believe that what they see on TV is real. Children, I say unto you, the great reality calls from Nivritti. All shall return back to the source of the now. The returning involution is possible for all. It is happening as we breathe. Evolving, involving, all are included. None are excluded. I say to you all, the eagle will soar in freedom. The bear will protect all with love. These are only symbols, but the trickster is always very close to Maya, ready to move the carpet beneath the feet. Awaken now, children of light, you who guide many to their highest human possibility. Remember that to be back in the source of now requires your total surrender to service, to play, to joy, and to love. Yes, especially to love. Babaji Nagaraj. ఆలోచనల యొక్క నిరంతర నియంత్రణను అభ్యసించండి. అక్టోబర్ 12, 2004. 77వ సందేశం. సమయం రాత్రి 8:09. ఇప్పుడు జ్ఞానోదయం పొందిన వారు సైతం నియమాన్ని, అభ్యాసం మరియు ఆలోచనల యొక్క నియంత్రణను మరిచిపోతున్నారు. ఎందుకంటే వారి ఆలోచనలన్నీ మంచివే అయినా కూడా ఏ ఆధ్యాత్మిక విశ్వాసం కోసమైనా వారు ఎవరినైనా మినహాయించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు నియమం సంపూర్ణం కాదు. నా బిడ్డల్లో ఎవరైనా బాబాజీ గురించి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారు సందేశం కన్నా పేరు గురించి ఎక్కువగా మాట్లాడుతారు. వారు బాబాజీని ఒక బిజినెస్ కార్డుగా వినియోగిస్తారు. అందులో నియమం ఎక్కడ ఉంది? తత్ తత్. వినండి మరియు స్వేచ్ఛగా ఉండండి. ఆధ్యాత్మిక శ్రేష్టత. ఈ లేదా ఆ గురువును స్వంతం చేసుకోవడం, ఎన్నో సిద్ధులను అనుగ్రహింపబడడం, లేదా వాస్తవంగా విశ్వాసాన్ని విశ్వసించేవారుగా తయారయ్యే శిష్యులు మరింత మందిని పొందడానికి ఇతరుల వద్ద మిమ్మల్ని మీరు ప్రశంసించుకునే ఆలోచనను నియంత్రించండి. వద్దు, వద్దు. విశ్వాసాలను అధిగమించండి. నియమిత కార్యం అవ్వండి. నియమాన్ని అభ్యసించండి మరియు మీ ఆలోచనలను సేవ, కనికరం, కరుణ మరియు ప్రేమపై కేంద్రీకరించండి. ఇది ఒక సరళమైన జ్ఞాపిక మరియు అయినా గాని జ్ఞానోదయం పొందిన వారు ఎల్లప్పుడూ దీనిని గుర్తుంచుకోవాలి. బాబాజీ నాగరాజ్. Practice constant control of thoughts. October 12, 2004. Message 77. 8:09 p.m. Now, even the enlightened ones forget niyama, the practice and control of thoughts. For even when their thoughts are all good, when they begin to exclude someone for any spiritual belief,
then the niyama is not complete. When any of my children try to speak of Babaji, they speak more of the name than the message. They use Babaji as a business card. Where is the niyama in that? Tat, tat. Listen and be free. Control thoughts of spiritual superiority, of owning this or that guru, of having been blessed with many siddhis, or of praising yourself to others just to get more disciples who, in truth, become believers of belief. No, no. Transcend beliefs. Become the mission. Practice niyama and focus your thoughts in service, kindness, compassion, and love. It is a simple reminder, and yet the enlightened ones must always remember it. This message is for all. Babaji Nagaraj. మీరందరూ ఆ ఓం మణి పద్మేహం, పద్మంలోని మణి. అక్టోబర్ 12, 2004. 78వ సందేశం. సమయం రాత్రి 8:14. అమెనాయ్, నువ్వు నన్ను చూశావు, నేను నిన్ను చూస్తున్నాను. నీ సోలార్ ప్లెక్సస్, నువ్వు ఒక క్రిస్టల్ను పొందావు. నేను దానిని నీ కోసం శ్వాసిస్తాను. నువ్వు ఎల్లప్పుడూ ఆ క్రిస్టల్ స్థానం నుంచి మాట్లాడాలి. భయపడకు బిడ్డా. నా కోసం నీ మొదటి ప్రయత్నం మరియు తోడ్పాటులా కనిపిస్తున్న దాని సమాప్తికి మనం చేరుకుంటున్నాం. నువ్వు నా పేరు మర్చిపో మరియు నా హృదయాన్ని అవ్వు. పద్మం యొక్క పవిత్ర దళాన్ని శ్వాసించు మరియు ఈ పవిత్ర పుష్పాన్ని అందరితోనూ మరియు ప్రతి ఒక్కరితోనూ పంచుకో. బిడ్డలారా, నేను మీకు చెబుతున్నాను, మీరందరూ ఆ ఓం మణి పద్మేహం, మీరంతా ఆ పద్మంలోని మణి. మీకు జ్ఞాపకం చేయడానికి మీ హృదయం ద్వారా గాలితో వేణువులా నేను నాట్యం చేస్తాను. నా పేరును పిలువు మరియు నీ వదనంపై ఒక మధుర లాలనతో వాయువు ప్రతిస్పందిస్తుంది. నేను నిన్ను అనుభూతి చెందుతున్నాను మరియు నేను నీ లోపల మరియు బయట ఉన్నాను. మీరు నా బిడ్డలు మరియు మీ నవ్వులు చూడడానికి నా మణుల్లారా. ఫాల్కన్ ఈక యొక్క బలంతో మీ అద్వితీయతని ప్రకాశింపజేయండి. మీ అడుగులను ప్రయాస లేకుండా నడవండి మరియు నేలపై ఉండండి. స్వయాన శ్వాస యొక్క గీతాన్నే శ్వాసించండి. ఇదిగో వ్యావర్తనం యొక్క మాయాజాలం. గాలిని మోసుకెళ్లే అణువుల నుంచి పోషణ పొందండి. ఈ పదాల మధ్యనున్న ఖాళీలలో మకరందం ఉంది. ఇప్పుడు వినండి. ఒక మధుర స్వరం వాయించబడుతోంది. పద్మం నృత్యం చేస్తోంది మరియు ఆ మణి మీ ఆత్మ. బాబాజీ నాగరాజ్. You all are the Om Mani Padmeham, he, the jewel in the lotus. October 12, 2004. Message 78, 8:14 p.m.
Aminai, you saw me. I see you. You received a crystal in your solar plexus. I breathe in it for you. You must speak from that crystal space always. Fear not, child. We are approaching completion of what seems to be your first endeavor and assistance to me. You forget my name and become my heart. Breathe the sacred petal of the lotus and share this sacred flower with all and everyone. Children, I say unto you, you all are the Om Mani Padme Hum. You all are the jewel in the lotus. I will dance as the flute with the wind through your heart to remind you. Call my name, and the wind will respond with a sweet caress on your face. I hear you, I feel you, and I am in and with you. You are my children, and I like to see your smiles. Children of mine, my precious jewels of the lotus, shine your uniqueness with the strength of the falcon's feather. Walk your steps effortlessly and be grounded. Breathe the song of the breath itself. Here is the magic of involution. Heat from the atoms that carry the wind. The nectar is in the spaces between these words. Now, listen. A melody is playing, the lotus is dancing, and the jewel is your soul, Babaji Nagaraj. పరిపూర్ణ నిశ్శబ్దత. సెప్టెంబర్ 12, 2004. 39వ సందేశం. బిడ్డ, నీకింకో సందేశం. ఇది చాలా చిన్నది, కానీ శరీర కండరాలను, శరీరము, మనస్సు మరి ఆత్మలను విశ్రమింపజేసే పరిపూర్ణ నిశ్శబ్దం యొక్క శక్తిని, శక్తి ప్రసరణను ఈ సందేశం కలిగి ఉంది. ఇదొక శవాసనం లాంటిది. ఇది అన్నింటినీ తనలో కలుపుకున్న యోగం లాంటిదే. చాలా హాయిగా విశ్రాంతిని తీసుకునే భంగిమ. అందరూ హాయిగా శ్వాసించండి. పిల్లలారా, శ్వాసించండి. ఈ పుస్తకము ఎంతవరకు నిజం అనే ఆలోచనలను వదిలిపెట్టేయండి. ఈ ప్రేమ యొక్క సందేశం మీకు ఏ హానిని చేకూర్చగలదు చెప్పండి? మాటల్లో బాబాజీని నిరూపించేందుకు ఏం అవసరం వచ్చింది? మన అన్నింటిలో మరి అంతటితో మనమంతా ఒక్కటే. నేను శాశ్వతము. శాంతి యొక్క మరి ఎప్పటికీ చెరిగిపోని ఆరోగ్యము మరి జీవితం యొక్క సజీవ సాక్షిగా నిలబడ్డ స్వరూపాన్నే నేను. అందరూ హాయిగా శ్వాసిస్తూ ఉండండి. బాబాజీ మీతో ఉన్నారు. ప్రేమను వర్షిస్తూ ఉన్న బాబాజీ మీతో ఉన్నారు. ఆ ప్రేమను శ్వాసించండి.
శ్వాసించు అమనాయ్. ఈ గాలిలోని ప్రేమను శ్వాసించు. ఇది స్వర్గం. పిల్లలందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానించు. ఇందులో అన్ని సంపదలకు, వనరులకు కొదువ లేదు. ఇది చాలా ప్రశాంతమైనది, మరి సకల భోగభాగ్యాలతో కూడుకుని ఉన్నది. దీన్ని మనం ప్రపంచం మొత్తంతో పంచుకుందాం. ఇప్పుడు శ్వాసించు. హాయిగా ప్రశాంతంగా శ్వాసిస్తూ ఉండండి. మరి నీ యొక్క పవిత్రమైన పాదాలకు నా వందనాలు. ఇక విశ్రాంతి తీసుకో. ఏమీ చదవవద్దు, ఏమీ రాయవద్దు. ఇప్పుడు శవాసనంలో ఉండు. హాయిగా శ్వాసిస్తూ ఈ దృష్టిని భ్రుకుటి మధ్య భాగంలో కేంద్రీకరించండి. థర్డ్ ఐ ప్లేసులో కేంద్రీకరించండి. నీ యొక్క శక్తినంతా త్రినేత్ర స్థానంలో కేంద్రీకరించు. మరి నిర్మలమైన నవ్వుతో ఉండు. పరిపూర్ణ నిశ్శబ్దత. ఆశీస్సులు. శివ తంద్రం అయా నమః ఓం. బాబాజీ. Perfect Serenity, September 12, 2004. Message 39. One more message, child, if you may. This is quite short, but hidden is the energy transmission, the Shakti of perfect serenity, where the muscles of the body, mind, and spirit have relaxed. It is a Shavasana moment. The integration message, like in yoga, is the integration asana, the relaxation posture. Masters, please relax, breathe. Babaji is with us. Babaji is showering the nectar of love. Masters, breathe the love. Breathe, children. Drop again the thoughts of validation of this book. What harm can a message of love make? What need is there to prove Babaji in the words, "We are one in all and everything. I am eternal. I am a living embodiment of peace and everlasting health and life." Breathe, Hamanai. Masters, breathe relaxedly. Breathe the love in the air. Breathe the love that is in the air. This is paradise. Invite all the children to paradise. It is so abundant, so peaceful, and so rich. Let us share it with the whole world. Now, breathe. Masters, take a deep breath. Breathe in the love that is in the air.
and I bow to your sacred feet. Rest. Read no more. Write no more for now. Shavasana. Masters, be in the posture of Shavasana. Relax your body. Focus your breath. Focus the energy in the third eye area and smile. Perfect serenity. Blessing. Shivatandram Aya Namaha Om. Babaji.